నమస్తే, మీరు చూస్తున్నవి ఈటీవీ ఫర్ యూ 2024 ఎలక్షన్ రౌండప్ కవరేజ్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ అధినేత కేసీఆర్ కరీంనగర్ బస్సు యాత్రకు ఎనలేని స్పందన లభించింది. ఎటు చూసినా భూమి ఈనిందా అన్నట్లు ఇసుకేస్తే రాలడంత జన ప్రవాహంతో జనంతో కిక్కిరిసిపోయింది. కరీంనగర్ బస్సు యాత్రలో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ వినోద్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ పట్టణ అభివృద్ధి ప్రదాత, కరీంనగర్ భీముడు మన గంగుల కమలాకర్ గారు, హుజూరాబాద్ టైగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, కరీంనగర్ జడ్పీ చైర్మన్ గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, పార్టీ నాయకులు, మేయర్ సునీల్ రావు గారు, పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ఈరోజు ఇంత పెద్ద ఒక సముద్రంలాగా తరలి వచ్చినటువంటి నా అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం. ఆయన ఆగబట్టనే ఆగాల తమ్ముడు, నువ్వు ఒక్కనివి ఆగాల ఆగానే ఆగు, ఆగవా. ఈరోడు మనోడేనా? మనోడైతే అట్లా చేయడు తెలుసా బాగు. ఆగా ఈరోజు జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలలో 3 పార్టీలు మీ ముందర ఉన్నాయి. అందులో దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మీ ముందుంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. 10 ఏళ్ల నాడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. దగ్గర 150 మీరు సైలెంట్గా ఉంటే వినబడుతుంది. 150 హామీలు ఇచ్చినాడు. ఏ ఒక్క హామీ అన్నా నెరవేర్చిండా నరేంద్ర మోడీ? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా? సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది. రూపాయి విలువ 84 రూపాయలకు పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే. అదేవిధంగా బేటీ పడావో బేటీ బచావో ఎక్కడైనా బేటీ చదివిందా? ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయా? జరగలేదా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు, కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు 14 మంది ప్రధానమంత్రులు కేవలం 55 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన ఒక్కడే 105 లక్షల కోట్ల అప్పు చేసినాడు. అదేవిధంగా రూపాయి విలువ పడిపోయింది. ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయినాయి ఇండియా నుంచి. అదేవిధంగా దిగుమతులు బాగా పెరిగిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి, విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి. అదేవిధంగా ఏ ఒక్క మాట సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు.
ఏ ఒక్క వర్గానికి, ఒక దళితులకో, గిరిజనులకో, మహిళలకో, పేదలకో, మైనారిటీలకో, రైతులకో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు. ఎవరికైనా జరిగిందా? ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మందిని పొట్టన పెట్టుకోండి మోడీ. మళ్ళా ఆయన కోట్ల అవసరం పడితే ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ ఉంటే అదే రైతులకు క్షమాపణ వేడుకొని గట్టెక్కిండు. ఆయన బిరిచినప్పుడు మాఫీకా సౌదాగర్ అని చెప్పి ఈ రకంగా ఆయనకు ఓట్లు అక్కరున్నప్పుడు డ్రామాలు ఏషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు, నిరుపేదల యొక్క మాట ఉండదు. కార్పొరేట్ల కోసం 15 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ప్రజల సొమ్మును ఆయన అబ్బసొత్తులాగా మాఫీ చేసినాడు. కానీ రైతులకు రూపాయి ఇయ్యలే, రైతులను రాచి రంపాన పెట్టినాడు. ఎవరికి కూడా మేలు జరగలే. అన్ని బట్టి డైలాగులు, డబ్బాల రాళ్ళేసి చూపినట్టు లొడలొడలో ఊపుడు తప్ప ఏ ఒక్క మాట కూడా నిజం కాలే. దయచేసి నా మాటను ఆశామాసిగా తీసుకోకుండా మేధావులు, విజ్ఞులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట ఆలోచన చేయాలి, తెలంగాణ ఖచ్చితంగా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ గడ్డ మామూలు గడ్డ కాదు. నేను తెలంగాణ గులాబీ జెండా లేపినాడు, నేను గులాబీ జెండా లేపినాడు ఇదే గడ్డ మీద ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచే జై తెలంగాణ నినాదం ఇచ్చిన నేను. కరీంనగర్ ఇచ్చిన స్ఫూర్తితోని ఆ నినాదం, ఆ జెండా ఆకాశమంతా ఎత్తుకు ఎగిరి కరీంనగర్ దీవెనతోనే నేను తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం మీకు తెలుసు. ఇది చాలా చైతన్యమున్న గడ్డ. ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను అవమానించి నువ్వే మాతో గెలిచినావంటే నాకు కోపం వచ్చి తెలంగాణ పౌరుషం చూపెట్టాలని రిజైన్ చేస్తే ఉప ఎన్నిక వచ్చి నేను పోటీ చేస్తే 2.5 లక్షల మెజార్టీ ఇచ్చి నన్ను గుండెల్లో పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని లేపిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. కరీంనగర్కి ఆ గౌరవం దక్కుతుంది. ఉద్యమంలో కరీంనగర్ జిల్లా పాత్ర ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటిది. ఆ గౌరవం నాకుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్క మాట, చైతన్యవంతమైన గడ్డ కాబట్టి నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నా. దేశంలో ఒక చట్టం ఉంది, విద్యా చట్టం. ఎన్ని జిల్లాలు ఉంటే ఇండియాలో ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి. ఇది చట్టం. చట్టాన్ని కూడా ఉల్లంఘించి నరేంద్ర మోడీ, నేను 150 ఉత్తరాలు రాసిన, 100 సార్లు అడిగినా అయ్యా మేము కొత్త రాష్ట్రమైనాం, మా కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వమంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. దేశంలో నరేంద్ర మోడీ 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకు ఇవ్వలేదు. కొత్త వాళ్ళం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఏ ఒక్కనాడు కూడా ఒక్క జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక రూపాయి ఇవ్వలేదు. ఇంకా షరతులు పెట్టి నరేంద్ర మోడీ నా మెడ మీద కత్తి పెట్టిండు. ఏం కత్తి? కేసీఆర్ నువ్వు మీ రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, లేకపోతే నీకు సంవత్సరానికి 5,000 కోట్లు కట్ చేస్తాడు. ఆ రోజు నేను చెప్పిన, నా రాష్ట్రం నాకు తెలుసు, నా రైతుల బాధ నాకు తెలుసు, నువ్వు నన్ను చంపినా సరే, నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. అది మీ అందరికి తెలుసు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరందరూ కూడా విన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్ల ప్రత్యేక సమాచారం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4యూ ఛానల్లో.